నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు వారి యొక్క విజయం ఖాయమైనట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీకి ప్రజలలో వస్తున్న స్పందన చూస్తే పార్టీ అభ్యర్థి కావ్య గారి విజయం ఖాయమైందనిగా మేము తెలియజేస్తున్నాం. ఒక మెజార్టీ నిర్ణయం జరగాలి అంతే తప్పితే విజయం ఖాయమైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గౌరవ పెద్దలు టీపీసీసీ కార్యదర్శి శ్రీమతి ఇందిరా గారు, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహర్ గారి ఆదేశాల మేరకు 3 రోజులుగా గ్రామాల్లో బూత్ కమిటీ యొక్క విస్తృత స్థాయి సమావేశాలు, గడప గడప ప్రచారము, తర్వాత పార్టీలో చేరికలు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా గ్రామాల్లో జరిగే ప్రచారాలని పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ఈ నెల జరిగే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కడియం కావ్య గారిని భారీ మేయర్తో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. ప్రత్యర్థులు ఉన్నారు ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిపాజిట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళు 2-3 స్థానాలకు పోటీ పడతారని మేము ఆశిస్తున్నాం. శ్రీమతి కడియం కావ్య గారు ఒక వైట్ పేపర్, ఆమె గత 3-4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాకుండా దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కడియం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. ఆమె మంచి వ్యక్తిత్వం గల, మంచి సేవాగుణం గల నాయకురాలు. రాబోయే రోజులలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలుగా వరంగల్ కాన్స్టిట్యున్సీకి సేవలు అందిస్తారు. వరంగల్ అభివృద్ధి పైన పూర్తి ప్రణాళికతో ఉన్నారు, చిత్తశుద్ధితో ఉన్నారు. అదేవిధంగా కడియం శ్రీహర్ గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వారు శతవిధాల ప్రయత్నం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గన్పూర్ ప్రజలందరికీ కూడా, స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని, భారీ మెజార్టీ అందించాలని కూడా కోరుకుంటున్నాం.